ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరొక షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్పై ఏకంగా ₹3 పెంచుతున్నట్లుగా ఉత్తర్వులను జారీ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలోనే ఈ సంస్థలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడింది. ముఖ్యంగా రవాణా రంగంపై ఆర్థిక భారం పడుతుందని వాహనదారులు చెబుతున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ధరలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో మనం చూసాం పెట్రోల్ డీజిల్ అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే డీజిల్కి ₹3.91, పెట్రోల్కి ₹3.19 పెరిగిన పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన కాకినాడ జిల్లా కాకినాడ ఉన్నాము. ప్రస్తుతం మన వద్ద ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు సుమారు ₹3.91 అంటే ₹4 పెరిగిపోయింది. అంటే ఇప్పటికే భారం అన్నారు. మరి ధరని ఏ రకంగా చూడొచ్చు? మామూలుగా ఏంటంటే ప్రజలు ఇబ్బందులు ఎవరో గుర్తించలేదు. వాళ్ళు ఉన్నారా, తిన్నారా, బతికారా అన్నది అనవసరం. ఏంటంటే పెంచుకుంటూ వెళ్ళిపోయారు లేదన్నది కావాలి. అది అంటే మనం చూసాం ఇంచుమించు 10 రోజుల క్రితం కూడా చూసాం డీజిల్ పెట్రోల్ కొరత కూడా చూసాం. ఈ రోజు ధరలు పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? ఇది కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు ఏం చేయండి కొద్దిగా అనుకూలంగా చూసి ఈ ప్రజల్ని, డ్రైవర్స్, లేబర్ని వీళ్ళందరూ ఉపయోగపడేలాగా కొద్దిగా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ విజయానికి చూస్తారు. లేదంటే పార్టీలు మారిపోతాయి. చూసాం కదా, అంటే ఆటో కార్మికులు మేము రోజు జీవన ఉపాధి కలిగే మాకు ఈరోజు ఒక్కసారిగా ధర పెరిగిపోవడంతో చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అయితే కొంతమంది ఈ 2 వీలర్ వెహికల్స్ యజమాని కూడా వారిని తీసుకుని కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు ధర సుమారు ₹3.91 ఒక్కసారిగా పెరిగిపోయింది. అంటే మనం చూసాం ఈ కొరత కూడా ఏర్పడిన పరిస్థితి. అంటే ఈరోజు చూస్తే ₹3.19 ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఒక సామాన్యుడికి భారం అంటారా? భారమే కదా, మరి అందరికీ భారమే కదా. ఎలక్షన్ ఉన్నంతసేపు ఆపారు, అయిన వెంటనే పెంచారు. ఆ జనాలకి ఇబ్బందే. మరి సామాన్యుడికి భారం కాకుండా చూడాలని చెప్పి కొంతమంది వాహనదారులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే గత 10 రోజుల క్రితం కూడా ఇటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేశారు. ఓ పక్క డీజిల్ పెట్రోల్ కొరత వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈరోజు చూసుకుంటే సుమారు డీజిల్కి ₹3.91, పెట్రోల్కి ₹3.19 పెరిగిపోవడంతో చాలా ఒక భారం అంటారని చెప్పి ఒక పక్క వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం ఈరోజు ధర సుమారు ₹3.19 పెరిగిపోయింది. అయితే భారమా కాదంటారు సామాన్య? భారం అండి, భారం. ఎలా అనిపిస్తుంది? రేట్లు ఎక్కువైతే ఇది ఉంది కదండి. రేట్లు ఎక్కువైతే మరి బాధగా ఉంటుంది కదండి. ఇబ్బందే కదా? ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. మీరు ఏం చేస్తుంటారు? పాల వ్యాపారం. ఇప్పుడు పాల వ్యాపారం రోజు మీకు పెట్రోల్ కావాలి, వెళ్ళాలి. అదే ముందు ఎంత అయ్యేది, ఈ రోజు 4 రోజులు పెరిగితే మీకు ఎంతవరకు పెరిగే అవకాశం? ఎక్కువైపోతుంది కదండి. వ్యాపారాలు ఉన్నాయండి మీకు అసలు? వ్యాపారం తగ్గిపోయిందండి. చెప్పండి, ఇప్పుడు రోజు మీరు ఒక పాల వ్యాపారం చేస్తున్నారు. రోజుకి లీటర్ నుంచి 2 లీటర్లు పెట్రోల్ కొట్టుకుంటారు. ఈ రోజు చూసాం ₹3.19 పెరిగిపోయింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అండి. పెరిగిపోతాం అంటే అండి, ఏదో మేము కష్టపడి చేసుకునే వాళ్ళం అండి. మరి ఆ రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోతే మేము ఏం చేయగలుగుతామండి? అక్కడేమో పాలకి రేట్లు పెంచామనుకుంటే రేట్లు పెరిగిపోయినాయి అంటారండి. మరి మాకు కష్టమే కదండి, అలా పెరిగిపోతాం వల్ల మాకు చాలా ఇబ్బంది అండి. అంటే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఒక సామాన్యుడికి భారం కాకుండా ఉంటుంది? అవునండి, మరి నిత్యావసర వస్తువుల మీద ఇలాంటి వాటి మీద రేట్లు తగ్గిందే అండి మాట్లాడే వాళ్ళు కొంచెం ఏదో ఉపయోగపడినట్టుగా ఉంటుందండి. అంటే మరి భారమే కదండి ఇది. ఇప్పుడు మేము ఇది పెరిగింది కదండి, మేము మళ్ళీ రేట్లు పెంచితే ఇది ఎవరు కదండి మానేస్తారండి. మాకులాంటి కష్టపడే వాళ్ళకి, మరి ఇళ్ళ మీద చేసే వాళ్ళకి సైకిల్ తొక్కాలంటే సైకిల్ తొక్కలేమండి. ఇన్నాళ్ళ మనుషులు ఏం బలంగా లేవు కదండి. ఇన్నాళ్ళంటే సైకిల్ మీద వ్యాపారాలు అయ్యి చేసుకునే వాళ్ళు, బలంగా ఉన్న వాళ్ళు కనుక సైకిల్ తొక్కునే వాళ్ళు అండి. ఇప్పుడు ఏదో గేదెలు మేపుకుని 4 గేదెలు మేపుకుని ఏదో తెచ్చుకుని అమ్ముకున్నాం అంటే ఈ మరి పెట్రోల్ రేట్లు అవి పెరిగిపోతాం, మాకు భారమే అండి. చూసాం కదా, ఒక వినియోగదారుడు అంటే కష్టపడే కష్టానికి తగ్గ ఫలితం అయితే రావట్లేదు. ఇప్పటికీ ఒక పక్క వ్యాపారాలు లేక మేము ఇబ్బంది పడుతున్నాము. ఈరోజు ఒక్కసారిగా ₹3 పైబడి ధర పెరిగిపోతే మేము ఇక్కడ పెట్రోల్ ధరలు పెరిగిపోయాయని చెప్పి మేము చేసే వ్యాపారాలు ధరలు పెంచితే వినియోగదారులు కొనే పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సాధిస్తే ఖచ్చితంగా మాకు లాభం చేకూర్చిన అవుతారు, లేకపోతే మేము చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఒక పక్క వాహనదారులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి.
కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.